సో ప్లానింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. సో ఇక్కడ చెప్పుకున్నాం కదా, ప్లానింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ విత్ వెల్ డిఫైన్డ్ గోల్స్ అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ అని. అదొక ప్రాసెస్. డిఫైన్ గోల్స్ అనేవి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ని సరిగ్గా వాడుకుంటూ చేసుకోవాలనేది, గోల్స్ని అచీవ్ చేయాలని. సో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్లానింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్ మీన్స్ ప్లానింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో ప్లానింగ్ అంటే ఏంటంటే ఏదైనా చేయటానికి ఒక పద్ధతి అనమాట, ఒక ప్రాసెస్ అనమాట. టిల్ వీ హ్యావ్ సమ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లెఫ్ట్ రిగార్డింగ్ అవర్ లైఫ్స్ ప్రాసెస్ మైట్ కంటిన్యూ. సో ఈ ప్లానింగ్ అనే ప్రాసెస్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే, మనకి జీవితానికి సంబంధించి మనకి ఏవైనా గోల్స్ ఉంటాయి, లక్ష్యాలు మరియు ఆబ్జెక్టివ్స్ ఇవి సెట్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, రికార్డింగ్ లెఫ్ట్ మనకి జీవితం కోసం మిగిలిపోయినవన్నీ సెట్ చేసుకోవాలి అనేదాకా మనకి ప్లానింగ్ అనే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో విత్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ అవర్ నీడ్స్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్ మైట్ అండర్గో సెవరల్ చేంజెస్. సో మనం కావాల్సిన అవసరాలు, మన నీడ్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకి ఒకటి వచ్చిన తర్వాత ఇంకొకటి కావాలనుకుంటాం, మన నీడ్స్కి ఎండ్ అనేది ఉండదు. సో కాబట్టి మన నీడ్స్ అనేవి అవసరాలు ఎలా మారుతూ ఉంటాయో, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ప్లానింగ్ యొక్క స్వభావం కూడా అంతే మారుతూ ఉంటుంది. ప్లానింగ్ ప్రాసెస్ కూడా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి దాంట్లో కూడా. సో ప్లానింగ్ ఈజ్ నాట్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో ప్లానింగ్ కంటే ఒక ఎండ్ అనేది ఉండదు, ఇది అంతం అనేది ఉండదు. సో మనకి అవసరాలు అనేది మారుతూనే ఉంటాయి, వాంట్స్ అనేవి మారుతూనే ఉంటాయి. ఒకటి ఫుల్ఫిల్ అవ్వగానే ఇంకొకటి వస్తుంది. సో ప్లానింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో యాజ్ ప్రాసెస్ ఇట్ యాక్సిలరేట్ చేంజింగ్ డైరెక్షన్స్ అండ్ కోర్స్ అండ్ ఆల్సో డస్ ప్లానింగ్. ఇది యాక్సిలరేట్ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, కానీ అది డైరెక్షన్స్ మారుతుంటూ ప్లానింగ్ అనేది అలా కొనసాగుతూనే ఉంటుంది. సో ప్లానింగ్ మస్ట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ గోల్స్. సో ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ సెవరల్ కంట్రీస్ వెంట్ ఫర్ డెవలప్మెంట్ ప్లానింగ్. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చాలా కంట్రీస్ ప్లాన్ చేసుకున్నారనమాట. డెవలప్మెంట్కి వెళ్ళాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి మనం కూడా అని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నారు. సో వాళ్ళు వెళ్ళారు. As these nations had enormous socio-economic hurdles, they first set some goals and objectives and then started their process of realizing them via planning. సో వాళ్ళకి చాలా తీవ్రమైన సామాజిక ఆర్థిక అడ్డంకులు ఉన్నాయన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కొన్ని గోల్స్ని సెట్ చేసుకున్నారు, కొన్ని లక్ష్యాలు గోల్స్ పెట్టుకొని వాటిని స్టార్ట్ చేసుకున్నారు. అండ్ దెన్ ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ దెమ్ వయా ప్లానింగ్, వాటిని ప్లానింగ్ ద్వారా అచీవ్ చేయాలనుకున్నారు. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దేర్ ఎమర్జ్డ్ ఏ కన్సెన్సస్ దట్ ప్లానింగ్ మస్ట్ హ్యావ్ సమ్ గోల్స్ అండ్ దోస్ గోల్స్ షుడ్ బి వెల్ డిఫైన్డ్, నాట్ వేగ్లీ డిఫైన్డ్. సో ఆ టైంలో ఏమని చెప్పారంటే, ప్లానింగ్కి వచ్చిన వాళ్ళ గోల్స్ అనేవి బాగా క్లియర్గా చెప్పాలి, ఎట్లా పడితే అలా రాయకూడదు అని చెప్పారు. సో దట్ ద గవర్నమెంట్ డిస్క్రిషనరీ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకనామిక్ ఆర్గనైజేషన్ కుడ్ బి డెమోక్రటికల్లీ ట్రాన్స్పరెంట్ అండ్ జస్టిఫైడ్. సో గవర్నమెంట్ ఏదైతే ప్లానింగ్ చేస్తుందో అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అండ్ న్యాయంగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ట్రాన్స్పరెంట్గా న్యాయంగా ఉండాలంటే అందరికీ తెలిసేలా ఇది చేస్తున్నామని చెప్పి చేయాలి, న్యాయంగా చేయాలి. ఈవెన్ ఇన్ ద నాన్ డెమోక్రటిక్ నేషన్స్, ప్రజాస్వామ్య వ్యవస్థ కాని వాళ్ళు కూడా, ఎస్ట్వెల్ యుఎస్ఎస్ఆర్, పోలాండ్, చైనా, వీటిల్లో గోల్స్ ఆఫ్ ప్లానింగ్ వేర్ వెరీ క్లియర్లీ డిఫైన్డ్. సో ప్లానింగ్ గోల్స్ అనేవి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారనమాట, ఇది చేస్తామని. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద అవైలబుల్ రిసోర్సెస్. హియర్ వీ సీ టూ క్యాచ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఈజ్ ద వే ఆఫ్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్. సో ఒకటి ఏంటంటే ఎలా యూజ్ చేసుకుంటాం రిసోర్సెస్ని. టిల్ ద ఐడియా ఆఫ్ సస్టైనబిలిటీ ఎమర్జ్డ్ ఇన్ 1987లో సుస్థిరత్వం అనే ఒక ఐడియా వచ్చింది. ఎక్స్పర్ట్స్ ట్రై టు మ్యాక్సిమైజ్ ద రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్. రిసోర్సెస్ని బాగా నాశనం చేశారు. బట్ వన్స్ ఎక్స్పర్ట్స్ around the world introspected the untenability of such a method of resource utilization, the sustainable approach was included into planning, and here entered the idea of utilizing resources at the possible best, so that environmental degradation could be at its minimum and future generations could also be able to. And so ఎప్పుడైతే ఎక్స్పర్ట్స్ దాని గురించి సెల్ఫ్ ఎగ్జామిన్ చేశారు, ఏం చేస్తున్నాం, మన రిసోర్సెస్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఎప్పుడైతే ఎగ్జామిన్ చేశారో, ద సస్టైనబుల్ అప్రోచ్ వాజ్ ఇంక్లూడెడ్. సో ఈ సుస్థిరత్వం అనేది, సస్టైనబిలిటీ అనేది ప్లానింగ్లో ఇంక్లూడ్ చేశాడు.
and here in entered the idea of utilizing resources at possible best. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియా ఏంటంటే మనకున్న రిసోర్సెస్ని పాసిబుల్గా కావాల్సినంత మాత్రమే వాడుకోవాలి. అప్పుడు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, వాతావరణం అనేది పాడైపోవడం తగ్గుతుంది, మినిమం తక్కువగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్ కుడ్ ఆల్సో, మన ముందు తరాలు కూడా తర్వాత తరాలు కూడా టు కంటిన్యూ విత్ దర్ ప్రోగ్రెస్, మన తర్వాత తరాలు కూడా బాగుండాలి కాబట్టి రిసోర్సెస్ని వాడుకోవాలి, వాళ్ళకి ఉండాలి కాబట్టి మనం వాటిని చక్కగా వాడుకోవాలి. సెకండ్ ఈజ్ ద ఐడియా ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్. సో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని గురించి వాడుకోవటం. సో రిసోర్సెస్ దట్ ఈస్ న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్, న్యాచురల్ రిసోర్సెస్ని కానివ్వండి, మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్ని కానివ్వండి, కుడ్ బి ఆఫ్ ఇండిజీనియస్ ఒరిజిన్ ఆర్ ఎక్సోజీనస్. ఇండిజీనియస్ అంటే స్వదేశపు, మన దేశంలోని, ఎక్సోజీనస్ అంటే బయటవి. సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డూయింగ్ ప్లానింగ్ ట్రై టు యూటిలైజ్ దేర్ ఇండిజినియస్ రిసోర్సెస్. చాలా వరకు ప్లానింగ్ ఎలా వాళ్ళు ట్రై చేశారంటే చేసుకోవడానికి వాళ్ళ రిసోర్సెస్ని వాడుకొని, వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్సెస్ని కానివ్వండి, మ్యాన్ పవర్ని కానీ వాడుకొని. ఎట్ సమ్ ట్రై టు ట్యాప్ ద ఎక్సోజీనస్ రిసోర్సెస్ టు టేకింగ్ లేవరేజ్ ఆఫ్ దేర్ డిప్లొమాటిక్ ఎక్విప్మెంట్. కొంతమంది ఎక్సోజీనస్ బయట దేశపు రిసోర్సెస్ని కూడా, వనరులను కూడా వాడుకోవాలనుకున్నారు. ఎలా వాళ్ళ సూక్ష్మమైన వివేకంతో, తెలివితో వాళ్ళు వాడుకోవాలనుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ద ఫారెన్ కంట్రీ గోయింగ్ ఫర్ నేషనల్ ప్లానింగ్, ద ఫస్ట్ కంట్రీ గోయింగ్ ఫర్ నేషనల్ ప్లానింగ్, దట్ ఈస్ సోవియట్ యూనియన్, leveraged resources available in the East European countries. సో ఫస్ట్ కంట్రీ సోవియట్ యూనియన్ నేషనల్ ప్లానింగ్కి వెళ్ళింది. సో అదేం చేసింది, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి రిసోర్సెస్ని తీసుకుంది. ఇండియా ఆల్సో యూజ్డ్ ఎక్సోజీనస్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ ప్లానింగ్ వెన్ ఎవర్ ఇట్ వాస్ నెసెసరీ అండ్ పాసిబుల్ టు ట్యాప్.